హాయ్ అండి, నేను మీ జ్యోతిని. మీకు అన్నమయ్య సాంగ్ ఒకటి వినిపిద్దామని మీ ముందుకు వచ్చానండి. తిరుమలగిరి రాయ అనే సాంగ్ అండి. ఇది ఫేమస్ సాంగేనండి. ఒకసారి మీరు వింటారని. మీరు ఈ సాంగ్స్ వింటే మీకు నచ్చితే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు, లైక్స్ ఇస్తారు, షేర్స్ ఇస్తారు అని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ అండి. తిరుమలగిరిరాయ దేవరా హృత్తరాయ సురతవిన్నానరాయ సుగుణకోనేటిరాయ తిరుమలగిరిరాయ దేవరా హృత్తరాయ సురతవిన్నానరాయ సుగుణకోనేటిరాయ తిరుమలగిరిరాయ తిరుమలగిరిరాయ సిరుల సింగారరాయ చెలువపు తిమ్మరాయ సరసమై భమరాయ సకల వినోదరాయ సిరుల సింగారరాయ చెలువపు తిమ్మరాయ సరసమై భమరాయ సకల వినోదరాయ వనవసతములరాయ వనితల విఠరాయ గురుతైన పీఠరాయ కొండల కోనేటిరాయ వరవసంతములరాయ వనితల విఠరాయ గురుతైన పీఠరాయ కొండల కోనేటిరాయ తిరుమలగిరిరాయ తిరుమలగిరిరాయ గొల్లెతలవు దండరాయ గోపాలకృష్ణరాయ చల్లుమెద జానరాయ చల్ల పరిమళరాయ గొల్లెతలవు దండరాయ గోపాలకృష్ణరాయ చల్లువెద జానరాయ చల్ల పరిమళరాయ చెల్లుబడి ధర్మరాయ చెప్పరాని బలరాయ కొల్లలైన భోగరాయ కొండల కోనేటిరాయ చెల్లుబడి ధర్మరాయ చెప్పరాని బలరాయ కొల్లలైన భోగరాయ కొండల కోనేటిరాయ తిరుమలగిరిరాయ దేవరారుత్తరాయ సురతవిన్నానరాయ సుగుణకోనేటిరాయ తిరుమలగిరిరాయ తిరుమలగిరిరాయ సామసంగీతరాయ సర్వమోహనరాయ సామసంగీతరాయ సర్వమోహనరాయ సరిగరిగప గపద పదస గరి గరి సదరి సరి సదప సద సదపగ సరిగరిగప గపద పదస గరి గరి సదరి సరి సదప సద సదపగ సామసంగీతరాయ సర్వమోహనరాయ ధామవైకుంఠరాయ దైత్య విబాలరాయ సామసంగీతరాయ సర్వమోహనరాయ ధామవైకుంఠరాయ దైత్య విబాలరాయ కామ్యాచరిను కోరితే కరుణ్యచితివి నన్ను శ్రీమంతుడా నీకు జయ శ్రీ వెంకటరాయ కామ్యాచరిను కోరితే కరుణ్యచితివి నన్ను శ్రీమంతుడా నీకు జయ శ్రీ వెంకటరాయ తిరుమలగిరిరాయ దేవరారుత్తరాయ సురతవిన్నానరాయ సుగుణకోనేటిరాయ తిరుమలగిరిరాయ తిరుమలగిరిరాయ. అన్నమయ్య సంగీతం అనేదండి చాలా మనకి సరళంగా సూక్ష్మంగా ఉంటుందండి. ప్రతి వాళ్ళకి, పామర్లకి కూడా, చదువుకోని వాళ్ళకి కూడా పాడాలనిపించేంత తేలికగా
ఆ స్వామి మనకి అందించిన అమూల్యమైన అమృతతుల్యమైన మంచి గానం అండి ఇది. ఎవరైనా పాడుకోగలిగే స్టేజ్లో ఉంటాయి చూడండి. వేడుకొందామా ఆ సాంగ్ ఉంది కదా, అలాగా చాలా సరళంగా మనకి చాలా ఇంపుగా ఉండేటట్టు, శ్రద్ధ భక్తి కలిగించేటట్టు పలికించే అన్నమయ్య పలుకులు అనేవి వేదాలు లాంటివి. మనకి నిజంగా చాలా అమృతతుల్యమైన, ఇవి మనకి అమృతతుల్యమైన ముత్యాల లాంటి పాటలు మనకి దొరకడం. చాలా వరకు వాళ్ళు అవతల పార్టీ వాళ్ళందరూ కాల్చివేశారు. మనకి చాలా పాటలు పోయాయి. మిగిలిన పాటల్ని మనం ఉంచుకుని పాడుకుని గానం చేసుకుని వెంకటేశ్వర స్వామి సాన్నిధ్యాన్ని పొందాలని, వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షాలు మన మీద ఉండాలని కోరుకుంటున్నాను. మీకు ఉపయుక్తం అవుతాయని, మీకు నేను పాడేవి మీకు నచ్చుతాయని, మీరు కూడా పాడుకుంటారని తేలికగా. మనకి సంతోషకరమైన విషయము ఏంటంటే, త్యాగరాజస్వామి కీర్తనలలో గమకాలు ఉంటాయండి. గమకాలని పాడడం అనేది చాలా కష్టం కదా. అది సాధన బట్టి, ఇంకా చాలా చాలా సీనియారిటీని బట్టి వచ్చే పాటలు అనమాట. అదే మనకి అన్నమయ్య సాంగ్స్ అయితే చక్కగా మనతో పక్కవాళ్ళతో మనం మాట్లాడుకున్నంత ఈజీగా మనము మన మనసుకు హత్తుకుపోయిన పాటలని మనం పాడుకోగలుగుతాము. బాలకృష్ణ ప్రసాద్ గారు కూడా చాలా పాటలు మనకు అందించారు. ఆయన గాత్రంలోని అమృతతుల్యమైన మన అమృత గానాన్ని మనం వినియోగించుకోవాలని, మనం సంతోషంగా పాడగలగాలని కోరుకుంటున్నానండి. మీరందరికీ నా వీడియోలు నచ్చుతున్నాయని ఆశిస్తున్నాను. మీకోసమే మీరు బాగుంటుంది, మీకు మనశ్శాంతిగా ఉంటుందని నేను చాలా ఛానల్స్ మీకు చేయడం జరిగిందండి. నేను అటు చిట్కాలు కూడా చెప్పగలుగుతున్నాను, ఈ సాంగ్స్ కూడా మీకు పాడగలుగుతున్నాను. అట్లనే మనకి కర్ణాటక సంగీతం మ్యూజిక్ ఛానల్ కూడా నాకు ఉందండి. ఆ మ్యూజిక్ కూడా మీకు నేను అందించాలని మొదటి నుంచి తాపత్రయపడుతూ నేను స్టార్ట్ చేశానండి. మ్యూజిక్ కూడా నేను ఈ ఛానల్లోనే మీకు అందించగలుగుతామని ఆశించాను. అందుకని మీకు సంతోషకరమైన విషయం కలిగించాలని మీతో ఈరోజు ఫేస్ టు ఫేస్ మాట్లాడడానికి మీరు అర్థం చేసుకుంటారు, నా మాటలు మీరు వింటారు, మీరు కూడా నా సంగీతాన్ని ఆస్వాదిస్తారు. మీకు ఏవేవి నచ్చుతున్నాయి అనేది నాకు కామెంట్లలో లైకుల్లో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. నేను ఈ రోజుల్లో వాళ్ళలాగా నేనంత ఇంప్రూవ్ అయిన మైండ్ గలదాన్ని కాదండి. నేను పురాతన పెద్దదాన్నే కదా. అందుకని నేను మీకు ఏ విషయమైనా తప్పు విషయం మాట్లాడి ఉంటే నన్ను క్షమించండి. నేను మన యూట్యూబ్ ఫ్యామిలీని మా ఫ్యామిలీగా నేను భావిస్తాను. మా అమ్మాయికి మా పిల్లలకి చెప్పినట్టే మీకు కూడా చెప్పాలని ట్రై చేస్తున్నాను. మీకు నా చిట్కాలు కూడా చాలా ఉపయుక్తం అవుతాయండి. చాలా రకాల చిట్కాలు చెప్తున్నాను. దానిలో ఆయుర్వేదిక చిట్కాలు కూడా మీకు నేను చెప్తున్నానండి. నా సంగీతాన్ని మీరు రోజు ఇంప్రూవ్ చేసుకుంటూ, సంగీతాన్ని సాధన పొద్దున ఎర్లీ మార్నింగ్ అయితే మన మనసు ప్రశాంతంగా ఉంటుందండి. మన మనసు ప్రశాంతంగా ఉండే ఎర్లీ మార్నింగ్ సాధనని మనం చేస్తామని ఆశిస్తాను. ఆ టైంలో మీరు పాడుకున్నారంటే 4-5 మధ్యలో మనకి డిస్టర్బెన్స్లు కూడా ఉండవు, ట్రాఫిక్ సౌండ్స్ కూడా ఉండవు. మనం ప్రశాంతంగా మన పాటలు పాడుకోగలుగుతాము. అప్పుడు కానీ మీకు మనసు ఇంకా చికాకులు, మనశ్శాంతి లేకపోవడం ఇవన్నీ లేకుండా పోతాయి. మ్యూజిక్ అనేది మన మనోబలాన్ని పెంచుతుంది, మనకు మనశ్శాంతిని కలిగజేస్తుంది. మీరు తప్పకుండా నా ఛానల్ని మీరు అనుసరిస్తారని, తెలుసుకుంటారని, నేను చెప్పే విషయాలని మీరు కూడా అంగీకరిస్తారని, మీరు నాతో పాటు. అందుకే నేను కొత్తగా జాయిన్ అయినా కూడా నేను మిమ్మల్ని అందరినీ నా యూట్యూబ్ ఫ్యామిలీలా పొద్దున్న లేచి మీకు నేను వీడియో చేయకపోతే నాకేదో పోగొట్టుకున్నట్టు ఉంటుంది. అందుకని నేను మీకు కంపల్సరిగా నేను ఛానల్లో షార్ట్స్ వీడియోస్ పెడుతూ వస్తున్నానండి. మీరు నా మాట వింటున్నారు. చాలా థ్యాంక్స్ అండి. ధన్యవాదాలు.